రైతుల విద్యుత్ మోటార్లు అపహరించే ముఠాను నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లను వరుసగా అపహరణకు గురవుతూ ఉండడంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విద్యుత్ మోటార్ల అపహరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసి 7 ముఠా సభ్యులను దొంగతనానికి వినియోగించే 3 బైకులు, ఆటో, 43 విద్యుత్ మోటార్లను సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక విద్యుత్ మోటార్ల కేసు ఛేదించిన పోలీసులకు ఎస్పీ కృష్ణకాంత్ రివార్డులు ప్రకటించారు. కాలువ బ్రిడ్జ్ దగ్గర వీళ్ళందరూ కూడా ఒక 9 మెంబర్స్ కి ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో 2 జువెనైల్స్. వీరందరూ కూడా 43 కరెంట్ మోటార్స్ దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో భాగంగా ఏంటంటే మనకి మోటార్ కి చుట్టూన్న కాపర్ వైర్ దొంగతనం చేయడం, దాన్ని అమ్ముకోవడం చేస్తున్నారు. సో ఈ రోజు వాళ్ళందరినీ కూడా పోలీసు వారు అదుపులో తీసుకుని ఈ మిగతా మోటార్లన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. అందుకు గాను ఈ మొత్తం మార్కెట్ లో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 11,50,000 వర్త్ మోటార్స్ ని డిడక్ట్ చేయడం జరిగింది. ఈ నేరానికి కూడా వాళ్ళు ఉపయోగించిన ఆటో మరియు 3 బైక్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు ప్రాపర్టీ కింద సీజ్ చేయడం జరిగిందండి. ఇందులో ముద్దాయిలు ఒక 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేరు పాదర్తి వెంకటేష్, ఆలమూరు ప్రవీణ్, ఆలమూరు బద్రి, మాతంగి వినయ్, ఆలమూరు పవన్ అండ్ ఆములూరు వంశీ, మామిడి రాజా మరియు ఇంకో 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దొంగతనానికి పాల్పడి మెయిన్ అంతా కూడా ఈ చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడి ఈ దొంగతనాలు చేసుకుని